భద్రాద్రి జిల్లా భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. నీటి మట్టం 48 అడుగులకు చేరుకోవడంతో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ అయింది. ఇక ఎగువన శ్రీరామ్ సాగర్ బ్యారేజ్ నుంచి వదిలిన లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు రావడంతో గోదావరికి భారీగా వరద పోటెత్తుతుంది. పట్టణంలో బ్యాక్ వాటర్ను ఎప్పటికప్పుడు భారీ మోటార్ల ద్వారా స్లూయిజ్ల వద్ద గోదావరిలోకి పంపింగ్ చేస్తున్నారు. వరద నీరు మరింత పెరిగే అవకాశం ఉందని సిడబ్ల్యూసీ అధికారులు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జితేష్ వి పాటిల్ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు ఎవరు కూడా వాగులు వంకలు గోదావరి పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లరాదని సూచించారు. లెవెల్ చూస్తే ఇప్పుడు 48 ఇంకా టచ్ కాలేదు, కానీ అయ్యే అవకాశం ఉంది. సో భద్రాచలంలో ఉన్న పౌరులందరికీ నా విజ్ఞప్తి, దయచేసి నదిలో స్నానం చేసే ప్రయత్నాలు ఎవరు కూడా చేయకూడదు. ఇంకా పై ఉన్న ప్రాంతాల్లో అంటే చెర్ల దుమ్ముగూడెం అటువైపు కూడా మేము అందరి టీమ్స్కి అలర్ట్ చేయడం జరిగింది. సో మనకి మేజర్గా ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్రలో పడుతున్న వర్షం నీళ్లు మనకి జమ అయ్యి ఇటువైపు వచ్చేస్తూ ఉంది. సో ఇంద్రావతి, శబరి, ప్రాణహిత ఈ 3 నదుల్లో ఎంత ప్రవాహం ఉందో అది మన టైం టు టైం ఇంజనీర్స్ చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మన అంచనా ఏముందంటే ఈ రాత్రి వరకు ఇంకా పెరిగి లేదా కిందికి పోయేట్లా మీన్స్ స్పష్టంగా అది పెరుగుతుందా కాదా అది గ్యారంటీగా లేదు. కాబట్టి దేనికైనా మంచిదే, మనము మీన్స్ సిద్ధంగా ఉండాలి. సో ఎక్కువ 50 feet దాకా పోయే ఏదైనా మీన్స్ సంఘటనలు అయ్యే అవకాశం ఉందో దానికోసం రెడీ ఉండాలని మా ప్లాన్ ఉంది. సో ఈ మధ్యలో ఇప్పుడు పట్టణంలో ఎక్కడైనా నీళ్లు జమ అవుతుంది వర్షం వల్ల కూడా, అది పంప్ చేయడానికి మన అన్ని పంప్స్ రెడీ ఉన్నాయి. డీజిల్ పంప్స్, అడిషనల్ పంప్స్ అన్ని పొజిషన్ అయి ఉన్నాయి. ఇంజనీర్స్ కూడా రెడీ ఉన్నారు. లెవెల్ చూస్తే ఇప్పుడు 48 ఇంకా టచ్ కాలేదు, కానీ